అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కేఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్. ఈరోజు మనం ఈ వీడియో ఈ పచ్చదారాన్ని తెల్లదారంగా మార్చడం ఏ విధంగా చేయడం జరుగుతుందో చూద్దాం. ఇవన్నీ లడీలండి. ఇది పేక దారము, అంటే మనం అడ్డంగా నేస్తారు కదా ఆ దారము. నిలువు దారం వేరే విధంగా ఉంటుంది. ఇది ఏ విధంగా వైట్ చేస్తారో చూద్దాం రండి. ఇది స్టార్టింగ్లో మనకు బయట షాప్ నుంచి తీసుకున్నప్పుడు ఈ విధంగా మనం తూకం వేస్తారండి. వెయిట్ తోటే ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది నిలువు దారం అండి, అది పెద్దది వార్ప్ అంటారు దాన్ని. ఇది వచ్చేసి లడీలు ఏకదారం. ఒకటేసారి మనకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటున్నాయి. ఒక్కొక్కటి విడిగా ఇప్పించి చూపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. ఇది 5 పోగులది. ఒక్కొక్క పోగు జాయింట్ చేసి మనకి ఎన్ని పోగులు కావాలంటే అన్ని పోగులు మార్కెట్లో దొరుకుతాయి. ఇది 5 పోగులది. సో ఫస్ట్ మనకు వార్ప్ చూపిస్తుండు ఏ విధంగా అంటే దీంట్లో కంపెనీ నుంచి వచ్చేటప్పుడు మనకు చాలా విధంగా చూపించడం జరుగుతుంది. మధ్యలో దారాలు పెట్టడం జరుగుతుంది. సో అన్నిటినీ నీట్గా చేసుకొని మనం చూసుకోవాలి కదండి. సో అది ట్యూబు. సో దానికి పెట్టేసి కట్టేస్తారు. ఎందుకంటే ఇది లేపడానికి అంటే వేడి నీళ్ళల్లో పెట్టి చేస్తారు కాబట్టి అది వీలుగా ఉండటం కోసం ఆ ట్యూబ్ పెడతారు. మళ్ళీ మధ్యలో దాన్ని తిప్పడము అలాంటివి చేస్తుంటారు. సో దానికోసం చిన్న రబ్బర్ పెట్టేసి గట్టిగా కట్టేసేస్తారు, మధ్యలో ఊడకుండా. చూడండి, ఆడ మనకు అన్నీ మధ్యలో దారాలు కూడా ఉంటాయి, చిన్నవి. అవన్నీ ఇప్పాలి. సో అక్కడ ఇంకా చిన్న ఇప్పుతుండు వైట్ దారాలు కనిపిస్తున్నాయి కదా, అవి ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ విప్పాలి, లేకపోతే అక్కడనే అలానే గట్టిగా ఉండిపోతుంది. పోగులు తెగిపోవడం కూడా జరుగుతుంటుంది. సో అక్కడ ఎల్లో కలర్ పేపర్ ఉంది కదండి, అతను పట్టుకున్నాడు కదా, ఆ పేపర్ కౌంటింగ్ అన్నట్టు ఎన్ని పోగులు అనేది దాని మీద రాసి ఉంటుంది. ఇది దాదాపు ఒకటేసారి 8 చీరల వార్పు కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. సో 3600 దారం, 60 గజాలు అన్నీ ఇప్పడం జరుగుతుంది. విడిగా చేసుకోవాలి, మంచిగా పొల్లుగా ఉండాలి. ఎందుకంటే మనకు ఇబ్బందిగా ఉండొద్దు. ఇది మనం ఉడకబెట్టేటప్పుడు అలాంటివి ఉన్నప్పుడు ముళ్ళు ఉన్నాయి అనుకో, మనకు తెల్లగా కాదు, వైట్కి కాదు. వీడియో మనకు అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో వీడియోని చేయడం జరుగుతుంది. తెలుసుకోవాలి చేనేత కార్మికులు ఏ విధంగా పని చేస్తుంటారు, వాళ్ళ దాంట్లో ఎంత పని ఉంటుంది అనేది. ఇది చాలా కంటికి సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ కంటి చూపు చాలా బాగుండాలి. సన్న పూలు. సో ఇది వార్పు. నెక్స్ట్ మనకు ఇవి లడీలు, చిన్న పేకదారము. సో ఒక్క లడిలో దాదాపు చిన్న పొట్టెలు ఉంటాయి, పెద్ద పొట్టెలు ఉంటాయి. పెద్ద పొట్టెలు ఉంటే 3 ఉంటాయి అన్నట్టు, చిన్నవి అంటే 4 ఉంటాయి. సో ఇవి లడీలు, ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. అవి 3 లడీలు ఒకదానికి వేసి కట్టి పెట్టుకుంటుండు. థర్డ్ వన్ ఇది. సో ఈ 3 కలిపి ఒకటి ట్యూబ్ పెడతాడు ఖచ్చితంగా. ఇదిగో ట్యూబ్ పెట్టేసి కట్టేస్తాడు. ఏది వార్పుకి లాగా ఇంతకుముందు కట్టేస్తాడు కదా, అదే విధంగా టైట్ చేసేస్తాడు. చిన్న రబ్బర్ పెట్టేసి కట్టేయడం జరుగుతుంది. మార్కెట్లో వైట్ది కూడా దొరుకుతుంది కంపెనీ నుంచి డైరెక్ట్, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వీరు ఇలా విధంగా చేస్తారు. ఒక్కొక్క లడి ఎంత తూకం ఉందనేది చూసుకుంటారు. ఎందుకంటే దీన్ని వైట్ చేయడానికి కొన్ని
సబ్బు, సోడా అలాంటివి కలపడం జరుగుతుంది. ఎంత క్వాంటిటీలో కలపాలనే ఉద్దేశంతో ముందు చూపుతారు. సో వేరే యాంగిల్లో కూడా చూపించడం జరుగుతుంది. అక్కడ కట్టి పెట్టాడు కదా కొన్ని, అదేవిధంగా అన్నీ ఇంకో యాంగిల్లో దగ్గర నుంచి చూడవచ్చు మనం. అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయాలి. MSKM ఇక్కత్ హ్యాండ్లూమ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు పెట్టండి, మీ సలహాలు కూడా అందించండి. మరొకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. ఈ విధంగా పూర్తయిపోతుందండి. ఈ విధంగా చేసుకోవాలి, రెడీ చేసి సిద్ధం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గిన్నె పెట్టేసాడు. గిన్నె పెట్టేసేసి దాంట్లో ఆల్రెడీ వాటర్ నింపేసేసి ఇవన్నీ కలిపేటివి వాటర్లో కలపాలి ఖచ్చితంగా ఇవన్నీ, లేకపోతే వైట్ కాదు. వాటిని కలిపేసినాక వాటర్ ఆ వైట్లో అయిపోతుంది. కలిపేసి ఒకసారి తిప్పడం జరుగుతుంది, కలుపుకోవడం జరుగుతుంది. ఏమన్నా గడ్డలు లాంటివి అవి సబ్బు వేస్తారనమాట. ఆ సబ్బు మొత్తం కలిగిపోవాలి. మధ్యలో మళ్ళీ ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. పూర్తిగా హీట్ కావాలి, వాటర్ మసలాలి, బాగా వేడి మీద మసలాలి. చలి ఇప్పుడు అప్డేట్ అయ్యారంతా గ్యాస్ పొయ్యి యూజ్ చేయడం. అంతకుముందు కట్టెల పొయ్యి మీదనే చేసేవాళ్ళు. ఆ పొగకు అది ఎంత అయిపోతుండే. ఒకసారి చూపిస్తున్నారు. అది వైట్గా కావడం కోసం, ప్యూర్ వైట్ కోసం అది క్వాంటిటీ ఖచ్చితంగా ఉంటుందండి. మనము కిలోకి ఇంత అని వేయడం జరుగుతుంది. కిలోలు ఉంటాయి కాబట్టి, అంటే మనకు తులమికి ఇంత అని వేసుకుంటారు. మళ్ళీ అది ప్యాక్ చేసేయాలి, లేకపోతే గాలి పోతే అది వేస్ట్ అయిపోతుంది. సో వేసేసాను. మర్చిపోయినాయి, పొగలు వస్తున్నాయి కదండి, చూసారు కదా. విధంగా అలా డేలు పట్టుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గిన్నె కానితే మళ్ళీ పువ్వులు తెగడం జరుగుతుంటుంది. చాలా జాగ్రత్తగా చేస్తుండాలి. మొత్తం సపోర్ట్ తీసుకొని ఒక షెడీ తీసుకొని చేస్తున్నారు. ముంచుతుండు, పూర్తిగా మునిగిపోవాలి. వార్పు పెట్టేసిండి. ఇప్పుడు ఇంకా తడి అయితే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది కదా, కర్ర పెట్టేసుకున్నాం. ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి, ఖచ్చితంగా ఒక్కరి వల్ల కాదు. ఎందుకంటే అంత వెయిట్ ఒక్కరే లేపలేరు. సో లేపినా అంత పర్ఫెక్ట్గా ఉండదు, ఇద్దరు చేస్తేనే బాగుంటుంది, సులువుగా ఉంటుంది. మళ్ళీ దీనికి ఒక కర్ర విధంగా లేపుతారండి. చూడండి, అది కుదియడం అంటారు దీంట్ని. ఇది వార్పు, దీన్ని కూడా కుదిస్తారు. మధ్యలో తిప్పేస్తాడు, తిప్పేస్తుంది చూడండి. అంటే తిప్పేయడం అంటే కొంచెం జరపడం. ఎందుకంటే అక్కడ ఆ ట్యూబ్ కాడ ఉన్నది మళ్ళీ వైట్ కాదు కదా, అందుకోసం అది జరుపుతాడు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. హీట్కి ఆ వేడి వాటర్ చేతులకు తాకడము అంటే ఇది అవుతుంటుంది. ఓసారి ఆ వేడి నీళ్ళు కూడా కాళ్ళ మీద పడడం, చేతుల మీద పడడం జరుగుతుంటాయి. అవన్నీ లైట్ తీసుకుంటారు వాళ్ళంతా. ఇంకో చూడండి, మధ్యలో అడ్డు వస్తాయి చిన్న దారాలు, ఇంకో దానివి దీనికి పడడం అలాంటివి జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా తీసేయాలి, లేకపోతే పోగులు తీయడం జరుగుతుంది. అంత పర్ఫెక్ట్ చేయాలి. చూడండి, చేనేత కార్మికులు ఏ విధంగా కష్టపడితే మనకి ఈ పట్టు చీరలు తయారవుతాయి అనేది మనం స్వయంగా చూడొచ్చు.
పట్టుదారం వైట్ కావడం కోసం ఎంత కష్టపడతారో చూడండి. ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేయడం జరుగుతుంది. ప్రతి కార్మికుడు ఈ విధంగా శ్రమ పడితేనే మనకు అంత అద్భుతమైన పట్టు చీరలు తయారవుతాయి. ఇది కేవలం వైట్గా కావడం కోసమే చూపిస్తున్నాను, పచ్చదారం తెల్లగా మారడం కోసం. ముందు ముందు మనకు చాలా మంచిగా చూపించడం జరుగుతుంది. ఈ దారాన్ని ఏం చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వీడియోలో చూడవచ్చు, నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు. మనం ఒక్క పోగు చూడండి ఎంత ఇబ్బంది పెడుతుందో. చాలా లెంతీగా ఉంది. ఇది దాదాపు చాలా 4 hours ప్రోగ్రామ్. ఇది మనకు కేవలము ఒక 22-23 minutesలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ స్పీడప్ పెట్టే చేస్తున్నాము. మనందరికీ స్పష్టంగా అర్థంగా కావడం కోసం ఈ విధంగా చేయడం జరుగుతుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, గెట్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. చూడండి ఓపికతో పూర్తిగా ఈ వీడియోని చూడండి, ఏ విధంగా తయారైపోతుంది అనేది ఖచ్చితంగా చూడండి. ఇది లాంగ్ వీడియో, 4 hours వీడియో ఇది. కానీ మనం అర్ధ గంటకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది దాదాపు 1 hour దాకా ఇలా ఉడికియడం జరుగుతుంది. కుదిస్తూనే ఉండాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కుదిస్తుండాలి. మంట ఎక్కువ పెట్టుకుంటుండు. బాగా ఉడుకుతుంది చూడండి. ఈసారి ఒక్కరే ప్రయత్నిస్తారు. మామూలుగా ఇదే విధంగా ప్రతి 10 నిమిషాలకు చేస్తూనే ఉండాలన్నట్టు. చేస్తుండాలి, మధ్యలో తిప్పుతుండాలి, ఈ విధంగా చేస్తూనే ఉండాలి. ప్రతి 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఒకసారి చేస్తుండాలి. ఓకే, ఇప్పుడు టైం అయిపోయింది. మనకు 1 hour అయిపోయింది పెట్టేసి. ఇంకా తీసేస్తుండు. ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది చూడొచ్చు. మళ్ళీ ఒకసారి తిప్పుకుంటుండు. లేదు కానట్టుంది 1 hour. సో మళ్ళీ ఒకసారి కదుపుతుండు, కుదిస్తుండు. ఈ విధంగా జరుగుతూనే ఉండాలి. ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి రిపీట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, గిన్నెలు సిద్ధం చేసుకుంటుండు. వాటర్ నింపేసేసి దాంట్లో పెట్టి కడిగేసేయాలి. ఏ విధంగా కడుగుతాడు అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. చాలా బాగుంటుంది కడుగుతుంటే. కడిగేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏందో. చూడ్డానికి అందంగా ఉంటుంది. కానీ సో లేపేసారు, ఇది తెస్తున్నారు చూడండి. మనం వాటర్లో పెట్టగానే ఎల్లో కలర్ షేడ్ అంతా పోతుంది చూడండి. పోవడం గమనించారా? మొత్తం ఎల్లోగా అయిపోయింది మొత్తం వాటర్ అంతా. చాలా జాగ్రత్తగా చాడించాలి, ఎందుకంటే లేకపోతే ఇది పువ్వులు ఒకదానికొకటి సిక్కున పడతాయి అంటారు దాన్ని. చిక్కున పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
ఇట్లా పిండేసేయాలి బాగా. కొంచెం వైట్గా అయింది చూడండి. మళ్ళీ దీంట్లో ఇదే విధంగా 4 times 3 times చేస్తే వైట్ అయినాక కడిగితే పోతుంది. ఎందుకంటే ఇంతసేపు ఉడికింది కదా ఆ వాటర్లలో, సబ్బు నీళ్ళు, సోడా అవన్నీ వేస్తారు వాళ్ళు వేసి. ఆ విధంగా జాడిచ్చేటప్పటికి సరిపోతుందండి. చూడండి, ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం వైట్ అయింది. సో ఇప్పుడు చేసేది వార్పు. 8 చీరలకు ఒకటేసారి వార్పు. కొంతమంది 7 చీరలకు చేస్తారు, 6 చీరలకు చేస్తారు, 4 చీరలకు చేస్తారు. తను డైరెక్ట్ 8 చీరలు చేస్తుండు. ప్రస్తుతం 8 చీరలు చూపించడం జరుగుతుంది. క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, తూకం ఎక్కువ ఉంటుంది. దాదాపు 2 kgs దాకా ఉంటుంది. అది ఏది మనం పచ్చదారం ఉన్నప్పుడే 2 kgs. అలా వైట్ చేసినాక కొంచెం తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది ఖచ్చితంగా. చూసారా ఆ ట్యూబ్ నల్లది ఎందుకు పెట్టారనేది, ఎంత వీలుగా ఉంటుందో చూసారా. అట్లా తర్వాత పూర్తిగా వైట్ అయిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. అప్పటిదాకా అది సపోర్ట్ చేస్తుంది మెలికలు పడకుండా. సో పూర్తిగా వైట్ అయిపోయింది ఆల్మోస్ట్. మార్పు మామూలుగానే 2 kgs, వాటర్లో ఉంటే ఇంకా డబల్ ట్రిపుల్ అయిపోతుంది, లేపలేము సామాన్యంగా. చూసారా పూర్తిగా వైట్ అయిపోయింది. ఆ ఎల్లో షేడ్ అంతా పోయిందాక, వైట్ అయిందాక ఖచ్చితంగా కడగాలి, లేకపోతే దాంట్లోనే ఉండిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో పూర్తిగా వైట్ అయ్యేంత వరకు కడుగుతూనే ఉండాలి. మళ్ళీ వాటర్ పడేసి కొత్త వాటర్ పడుతూనే ఉండాలి. మొత్తం పిండేస్తారు. ఇప్పుడు ఇది లాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇద్దరు కలిసి పిండుతారు. చూసారా వాటర్ కూడా వైట్గానే ఉంది. సో అంతవరకు కడుగుతూనే ఉంటారు. సో ఇప్పుడు పేకవి అంటే లడీలు అవి ఉన్నాయి కదండి చిన్నవి, అవి గిన్నెలకి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. సేమ్ ఇదే విధంగా కడుగుతారు, కాకపోతే వీటిని జాడిచ్చి కడగాలి బాగా. ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ఇది తీస్తూ ఉంటే బయట పడిపోతున్నాయి కదా. బాగా ఎల్లో కలర్ షేడ్ అంతా వెళ్ళిపోతుంది. మొత్తం ఇప్పుతుండో అక్కడ కూడా ఉండకుండా ఏమి. తర్వాత విడిగా చేసి కడగడం జరుగుతుంది, చూడవచ్చు మనం.
ఇంతకుముందుకు అది వెళ్ళింది. నెక్స్ట్ దానికోసం కొంచెం సబ్బు కూడా వేసేయచ్చు, ఆ లోపల కరుగుతుందనే ఉద్దేశంతో. ఎంత అద్భుతంగా ఉంది కడుగుతుంటే చూడడానికి. ఏదో గేమ్ ఆడినట్టు. నెక్స్ట్ దానికోసం వాటర్ నింపుతుండు. ఒకటేసారి వెళ్ళదు కదా. ఆ గిన్నెలో ఇన్ని కేజీలని ఉంటుంది, అన్ని కేజీల వరకు మాత్రమే ఉడకబెట్టాలి. ఎక్కువ పెట్టినా అనుకో ఉడకదు, తక్కువ పెడితే మళ్ళీ మిగిలిపోతాయి. సో చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికోసం అదే వాటర్లో మళ్ళీ వేసుకుంటూ. సో ఈ ఒక్కసారికి అయితే ఓకే, కానీ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టైం అయితే ఆ పూర్తిగా వాటర్ అన్నీ చేంజ్ చేయాలి. ఎందుకైతే చిక్కా అయిపోతుంది, ఒకసారి ఘాటు నడుస్తుంది, అందులో సగం వాటర్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇది లడి తిప్పిండు, 3 ఉన్నాయి కదా, 3ని విడదీసేసి ఒక్క లడి అన్నమాట. అది ఆ విధంగా అందంగా మంచిగా కడుగుతుండాలి. పోగు నుంచి వెళ్ళి కడగడం జరుగుతుంది. దీని ద్వారా కుదించడం అంటారు దాన్ని. ఒక్కదానికి 3 ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ చూడవచ్చు. కడిగేటప్పుడు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆ విధంగా కడగాలి, పిండాలి, బాగా గట్టిగా పిండాలి, లేదా తొందరగా ఆరదు. ఈ విధంగా అన్నీ కడిగేసేసిండు. ఇంత అద్భుతంగా వైట్, పూర్తిగా వైట్గా మారిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడొచ్చు, ఈ విధంగా ఆరేసుకోవాలి మొత్తం పూర్తిగా. ఈ విధంగా ఆరేసుకుంటే ఒక 2 డేస్లలో ఆరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్పష్టంగా చూడొచ్చు చేనేత కార్మికుడు ఏ విధంగా పచ్చదారం తెల్లగా కావడం కోసం. అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.